హలో, నేను మిస్సెస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్. ఆంధ్రప్రదేశ్కి గుడ్ విల్. దాన్ని మనం అంచనా వేయలేం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. 22 గిన్నెస్ రికార్డులని అందుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు విశాఖకి 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో జరపడానికి. అందుకే ప్రపంచం మొత్తం కూడా వైజాగ్ వైపు చూస్తూ ఉంది. ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకోవడానికి దాదాపు గత నెల 21వ తారీఖు నుంచి ఈ నెల 21వ తారీఖు దాకా యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని చేశారు. 120% స్ట్రైక్ రేట్ తోటి ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పి ఆయన ప్రకటించారు. 120% అంటే సన్నాహాల్లోనే. ఇక అంతర్జాతీయ దినోత్సవం 21వ తారీఖున 21 గిన్నెస్ రికార్డుని, దాదాపు 21 నుంచి 22 గిన్నెస్ రికార్డులను సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని ఆయన పెట్టుకున్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సన్నద్ధం చేశారు. దాదాపుగా 2 కోట్ల మందిని యోగాకి రిజిస్ట్రేషన్ చేసుకోమంటే 2,40,00,000 మంది ఇచ్చారు. అలాగే యోగా ఇన్స్ట్రక్టర్స్ని దాదాపు 2,500 మందిని రమ్మంటే 5,500 మంది ఇచ్చారు. అందుకే 120% స్ట్రైక్ రేట్ తోటి యోగాంధ్ర కార్యక్రమ సన్నాహాలు విజయవంతమైనాయి. కాకపోతే గిన్నీస్ రికార్డ్స్కే సిద్ధంగా ఉండాలి. సూర్య నమస్కారాలని రేపు 108 నిమిషాల పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి క్రమంలో వాకథాన్ జరిగింది విశాఖలో గురువారం రోజున. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు విశాఖ బీచ్లో. సో దీన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వృద్ధి రేటు, జీడిపి, తలసరి ఆదాయం ఇవే లెక్కేస్తూ ఉంటారు. కానీ మారినటువంటి చంద్రబాబు నాయుడు గారి లాగా ఇప్పుడు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన ఒక సేవకునిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనిచేస్తూ ఉన్నారు. ఒక కుటుంబ పెద్దగా కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఆరోగ్య ఆంధ్ర కావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. హ్యాపీ ఆంధ్ర కావాలని కోరుకుంటున్నారు ఆయన. అందుకే హ్యాపీ ఇండెక్స్లో కానీ లేదా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ కావాలనుకుంటున్నారు. దీని అంతటికీ యోగా ఒక్కటే మార్గం అని ఆయన భావిస్తున్నారు. పైగా ఆయన కొన్నేళ్ల పాటు యోగా చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా యోగా చేస్తూ ఆయన 76 ఏళ్ల వయసులో ఇప్పటికీ కూడా 26 ఏళ్ల యువకుడి మాదిరిగా పనిచేస్తూ ఉంటారు. టీనేజ్ అంతా చురుగ్గా ఉంటారు ఆయన. దానికి కారణం యోగా, మెడిటేషన్, దాంట్లో ఉండేటువంటి క్రియలు, వీటన్నిటినీ ఆయన చేస్తూ ఉంటారు. స్వయంగా నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఆయన కాలకృత్యాలు తీర్చుకొని ఏ విధంగా యోగాసనాలు, మెడిటేషన్ ఇవన్నీ చేస్తారో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఆరోగ్య రహస్యం అదే. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ యోగాని పరిచయం చేస్తున్నారు. పైగా నరేంద్ర మోడీ గారు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భారీ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా 10 సంవత్సరాలు అయింది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించి. 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు అనుకోవచ్చు. యాక్చువల్గా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టడం, యోగాంధ్ర అనే దాన్ని, యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించడం
దాంట్లో భాగంగా కొన్ని రికార్డ్స్ గిన్నిస్లో సాధించాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. సో దాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్ని చోట్ల ఈ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని చోట్ల చేయబోతున్నారు, వాటి వివరాలను కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్లో. అది నేను చదివి వినిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎల్లుండి గిన్నీస్ రికార్డుల్లోకి ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు అనేది ఆయన వ్యక్తపరిచినటువంటి అభిప్రాయంలోనే మనకు అర్థం. 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఈ నెల 21న అంటే ఎల్లుండు శనివారం రోజున విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం యోగాంధ్రపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. యోగా జీవితంలో భాగం కావాలని, ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని తెలిపారు. శస్త్రచికిత్స కన్నా నివారణ మంచిదని, యోగా కూడా అలాంటిదని అన్నారు. యోగాపై భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. యోగా నెలను డిక్లేర్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి చేయాలనుకున్నామని, కానీ 2,30,00,000 మంది రిజిస్టర్ అయ్యారన్నారు. 120% లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు. 88.71% మంది ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని వెల్లడించారు. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 89%, ఆల్మోస్ట్ 90% మంది ప్రజలు యోగాలో పాల్గొంటున్నారు. ఎల్లుండు విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం పెద్ద ఈవెంట్గా నిర్వహించబోతున్నామని, ఇది గిన్నిస్ బుక్లో ఎక్కబోతుందన్నారు. బాడీ ఫిట్నెస్కు, వ్యాధులు రాకుండా నిరోధించేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాధులు వస్తే మెడిసిన్స్ వాడడం, శస్త్రచికిత్సలు చేయించుకోవడం మంచిది కాదన్నారు. గత నెల రోజుల నుంచి చేపట్టిన యోగా కార్యక్రమం బాగా జరిగిందన్నారు. దాదాపు 1,77,00,000 మంది వచ్చి యోగాలో పాల్గొన్నారని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో పెట్టిన శిబిరాల్లో అందరూ పాల్గొన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి అనుకున్న యోగా కార్యక్రమాలు లక్ష్యాన్ని మించి సాధించామన్నారు. రాష్ట్రంలో 1,29,000 ప్రాంతాల్లో యోగా చేస్తున్నామన్నారు. అంటే ఆల్మోస్ట్ 1,30,000 ప్రాంతాల్లో చేస్తున్నారు. విశాఖలో 26 కిలోమీటర్ల పరిధిలో 3,19,000 మంది యోగా చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విశాఖలో 326 కంపార్ట్మెంట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రివెంటివ్ హెల్త్కు యోగా చాలా బెస్ట్ మెడిసిన్ అని, దీన్ని అందరూ అలవర్చుకోవాలని సూచించారు. యోగా నిర్వహణకు యోగి 5 స్మార్ట్ యాప్ వచ్చిందన్నారు. మ్యాట్ టీచర్కు అసిస్టెంట్గా, విద్యార్థికి గైడ్లా పనిచేస్తుందని తెలిపారు. సిఎస్ఆర్ ద్వారా యోగాను జిల్లాల్లో ప్రోత్సహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ నినాదంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2 గిన్నిస్ బుక్ రికార్డుల కోసం కృషి చేస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో యోగాలో పాల్గొనడంలో రికార్డు సృష్టించబోతున్నామన్నారు. 3,50,000 మందితో సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందన్నారు. రేపు అంటే శుక్రవారం రోజు 108 నిమిషాల పాటు సూర్య నమస్కార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొత్తం 22 వరల్డ్ బుక్ రికార్డుల కోసం, 2 గిన్నిస్ రికార్డులు, 22 వరల్డ్ బుక్ రికార్డుల కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. సో 2 గిన్నిస్ బుక్ రికార్డుల కోసం, వరల్డ్ రికార్డులు 22 వరల్డ్ బుక్ రికార్డుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవార్డులు కానీ, రివార్డులు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆరోగ్యాన్ని కాపాడుకొని యోగా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రపంచంలో ఉండేటువంటి అందరికీ యోగా చేయమని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ నినాదాన్ని బలంగా వినిపిస్తూ గిన్నిస్ బుక్ రికార్డ్స్ని, అలాగే వరల్డ్ బుక్ రికార్డ్స్ని సాధించడానికి 21వ తారీఖున ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యం కావాలంటే, మహాభాగ్యం ఉండాలి అంటే మీరు యోగా చేయాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అనుభవించి ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట. ఆయన నుంచి నేను కూడా కొంత నేర్చుకున్నాను. పూర్తి స్థాయిలో యోగా చేయలేకపోవచ్చు కానీ, బట్ మెడిటేషన్ కానీ, అలాగే ఈ శ్వాస సంబంధించినటువంటి ఇవి కానీ ఇవి చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా వీలున్నంత వరకు యోగాలో పార్టిసిపేట్ చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.